సినిమా రిలీజ్లకు టికెట్లు కొని చరిత్ర సృష్టించాలన్నా రికార్డులతోటి బాక్స్ ఆఫీస్లను బద్దలు కొట్టి చరిత్ర తిరగరాలనన్నా ఒక్క సినిమా ఫ్యాన్లకే సాధ్యమవుతుంది. రిలీజ్లకు ఏషాలు కట్టి ట్రెండ్ సెట్ చేయాలనన్నా ఏషాలతోటి ట్రెండ్ ఫాలో కావాలనన్నా డై హార్ట్ సినిమా లవర్లతోటే అవుతుందోలా. హీరోల గెటప్లల్లా, హీరోయిన్ల లుక్కులల్లా, విలన్ల లెక్క మాస్ ఎలివేషన్ తోటి సినిమా టాకీస్లో ఎంట్రీ ఇచ్చేటోళ్ళు ఒకేతే అయితే గీడ కొందరు అంతకు మించి అన్నట్టే ఎంట్రీ ఇచ్చిండ్రు. వాళ్ళని చూస్తే ఇలా ఉన్నారేంట్రా బాబు అని పరేషాన్ అవుతారు పక్క. వీళ్ళ ఆగాం సల్లగుండా గిట్లున్నారేందీళ్ళు. దూరపు ప్రయాణాలకు గుర్రాలను వాడతారని ఎన్కట్ సందే చూస్తున్నాం గాని ప్రయాణ సాధనాలను సినిమాకెందుకు పట్టుకురావద్దని రైతిగా ఆలోచన చేసినట్టున్నారు కదా వీళ్ళు. మరి వీటికి పార్కింగ్ టికెట్ ఉచితమో లేకుంటే 4 కాళ్ళని 4 వీలర్ కింద జమ కడతారో గాని ఇడిచి పెడితే సినిమా కూడా చూపెట్టేటట్టే ఉన్నారు కదా వీళ్ళు. ఓష్ని అన్నంత పని చేసిండ్రు కదా, గుర్రాలకు సినిమా ఏం సమజైతుంది అన్నలు గిట్లా పట్టుకొచ్చిండ్రు. ఆయనతో అది అటు ఇటు చేసిన సినిమా సంబరం ఎటమటమైతది. మరి వీటికి టికెట్ ఎట్లా కొట్టిండ్రో, టికెట్లు చింపేటోళ్ళు లోపలికెట్లా పంపిండ్రో గాని టాకీస్లో ఇచ్చేటాలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరం డబల్ అయింది. బన్నీబాయ్ పుట్టిన బర్త్డే పేరు మీద రేస్ గుర్రం సినిమా రీ రిలీజ్ అని సినిమాలు పెడితే ఈ తీర్ల ఎంట్రీ ఇచ్చి సినిమా టాకీసోళ్లకు పెద్ద షాకే ఇచ్చిండ్రు ఫ్యాన్స్. మొన్నట్లా ప్రభాస్ అన్న సినిమాకు బొమ్మ ముసళ్లతోటి ఎంట్రీ ఇచ్చిండ్రు. బాలేసారు ఫ్యాన్స్ సినిమాలో వాడే కత్తులతోటి, పుష్ప సినిమా విలన్ లెక్క గుండుతోటి ఇసొంటి తీర్తిర్ల సీన్లను సినిమా టాకీస్ల కాడ చూసిన జనాలకు ఈ గుర్రాల ఎంట్రీ కొత్తగానే ఉందని మస్తు ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. రేసుగుర్రం రీ రిలీజ్ కు గుర్రాలను పట్టుకొచ్చిండ్రు గాని నందమూరి నటసింహ సినిమా, లక్ష్మీ నరసింహ రీ రిలీజ్ కుంటే సింహాలనే పట్టుకొచ్చేటోళ్ళు కావచ్చు. కానీ రవిబాబు సారు తీసిన అదుగో సినిమాకైతే పందులను పట్టుకపోకుండ్రని ఒక్క తీరుగా రిక్వెస్ట్ చేస్తున్నారు సినిమా ఫ్యాన్స్. ఏ మాట కామాటనే గాని సినిమా ఫ్యాన్స్ లకు వచ్చిన ఆలోచనలైతే ఈ దునియా మీద ఎవ్వరికి రావు పోన్రి. వాళ్ళకు వాళ్ళే పోటీ, వాళ్ళకు వాళ్ళే సాటి.